రైట్. నమస్తే. వెల్కమ్ టు 7AD ఇన్స్టిట్యూట్. నేను సాయి కుమార్ అండి. ఈరోజు మనం సైకాలజీలో ఉన్నటువంటి ఇంకోటి ఏంటిది, మంత్రణం. ఇది ఇంతకుముందు తెలుసుకున్నది ఏంటి, మార్గదర్శకత్వం పార్ట్ 1, ఇది పార్ట్ 2 అండి. మంత్రణం ఈ రెండిట్లకి వెళ్ళి ఒక బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 100% మీరు చూడండి. మార్గదర్శకత్వం, మంత్రణం ఈ రెండిట్లకి వెళ్ళి అంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. మంత్రణం అంటే కౌన్సిలింగ్. ఈ రెండిట్లకి వెళ్ళి ఒక బిట్ ఉంటుంది ప్రతి దాంట్లో. 100% దీని గురించి తెలుసుకొని ఉండాలి. కౌన్సిలింగ్ అండి, మంత్రణం అంటే కౌన్సిలింగ్. ఓకే, రైట్. అసలు మంత్రణం అంటే ఏంటిది, కౌన్సిలింగ్ అంటే ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాం. సమస్యతో సతమతం అవుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం గావించుటే మంత్రణం. ఓకేనా. సమస్యతో సతమతం అవుతున్నప్పుడు అతని సమస్యకు పరిష్కారం చూపించాలి, దాన్ని మంత్రణం అంటారు. ఓకే, రైట్. ఇల్లో సమస్యతో బాధపడే వ్యక్తిని క్లయింట్ అంటారు లేదా కౌన్సిల్లీ అని అంటారు. గుర్తుంచుకోండి, కౌన్సిల్లీ. ఓకే, మంత్రణాద్రి, సహాయాద్రి అనొచ్చు. సమస్యతో బాధపడుతున్న వ్యక్తి, సమస్యతో మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని లేదా సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని క్లయింట్ లేదా కౌన్సిలీ లేదా మంత్రణాద్రి లేదా సహాయాద్రి అనొచ్చు. ఓకే, రైట్. పరిష్కరించే వ్యక్తిని, సమస్యకు పరిష్కారం చూపించే వ్యక్తిని కౌన్సిలర్ అంటారు లేదా మంత్రణకుడు అంటారు లేదా సహాయకుడు అని అంటారు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంది, ఇక్కడ మంత్రణంలో అంటే కౌన్సిలింగ్లో సమస్యతో బాధపడే వ్యక్తి ఉంటారు, సమస్యకు పరిష్కారాన్ని చూపించే వ్యక్తి ఇద్దరు ఉంటారు. ఓకేనా. సమస్యకు సంబంధించినటువంటి బాధపడే వ్యక్తిని ఏమంటారు, క్లయింట్ లేదా కౌన్సిలీ లేదా మంత్రణాద్రి అంటాడు. సహాయం చేసేవాడిని సహాయకుడు, మంత్రణకుడు, కౌన్సిలర్ అంటారు. గుర్తుంచుకోండి. ఓకే, మంత్రణం, ఈ కౌన్సిలింగ్ ఎందుకు మరి? సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి కౌన్సిలింగ్ అనేది ఎందుకు అంటే చూడండి, దీని ద్వారా నిలకడ జీవనం గడుపుతారు. ఓకేనా. అంటే సాఫీగా జీవితాన్ని గడపడానికి 100% కౌన్సిలింగ్ అనేది అర్థం. ఇంతకుముందు మనం ఏంది గైడెన్స్లో ఏం తెలుసుకున్నాం, ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలంటే అక్కడ మనం ఇవ్వాల్సింది కౌన్సిలింగ్, అది గైడెన్స్. ఎందుకంటే నువ్వు ఎవరిని చేసుకుంటావో నీ ఆప్షన్ అది, కాకపోతే లాభ నష్టాలు మనం చెప్పేస్తాం. ఇక్కడ ఎట్లయితే వివాహం అయిన తర్వాత గొడవలు అవుతాయి, చిన్న చిన్న గొడవలు అవుతాయి. అలాంటప్పుడు సమస్యకు పరిష్కారం చూపించలేక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తారు, కౌన్సిలింగ్ సెంటర్స్కి. అక్కడ కౌన్సిలింగ్ అంటే ఏంటిది, మంత్రణం అక్కడ ఇస్తారు. ఓకేనా. సమస్యకు సంబంధించినటువంటి వ్యక్తులు కౌన్సిలింగ్కి వెళ్తారండి, అది కౌన్సిలింగ్ అంటే మంత్రణం. సరేనా. అంటే ఆ కౌన్సిలింగ్ ద్వారా ఏమవుతుంది, నిలకడమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అవునా, రైట్. మానసిక పురోగభివృద్ధి జరుగుతుంది. ఓకే, దేనివల్ల, మంత్రణం లేదా కౌన్సిలింగ్ వల్ల. తన్యత అంటే తన్యతను అధిగమించరు, అంటే తన్యత అంటే టెన్షన్ని అధిగమించరు. మూర్తిమత్వం పునర్వ్యవస్థీకరించడం పడుతుంది. ఓకేనా. ఓన్లీ ఎట్లా అంటే సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి సమస్యకి పరిష్కారం చూపించడం వల్ల అతడు సమస్య నుండి బయటపడి మళ్ళీ మూర్తిమత్వాన్ని పునర్వ్యవస్థీకరించుకోవచ్చు. లేకుంటే సమస్య వల్ల మూర్తిమత్వం అనేది చిన్న భిన్నం అయిపోవచ్చు. ఓకే, రైట్. మంత్రణంలోని రకాలు 3 రకాలు ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. ఏడికెళ్ళి బిట్టు పడుతుంది. ఓకే, మంత్రణం ఏంటిది, ఏమేమి రకాలు, నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిత మంత్రం, శ్రేష్ఠ గ్రాహక మంత్రం అని 3 రకాలు ఉంటాయి. ఓకేనా, రైట్. నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిత మంత్రణం, శ్రేష్ఠ గ్రాహక మంత్రాలు అని 3 రకాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది మనం నిర్దేశిత మంత్రణం గురించి తెలుసుకుందాం. ఓకేనా. నిర్దేశితం అంటే డైరెక్షన్ చూపించడం. ఓకే, నియంత అన్నట్టు ఉంటుంది. నిర్దేశిత అంటే డైరెక్ట్ అని చూపించడం, సీదా నిర్దేశితంగా ఉండాలి. రైట్. నిర్దేశిత కౌన్సిలింగ్ అంటే ఏంటిదంటే దీనిని అభివృద్ధి పరిచిన వాళ్ళు విలియమ్సన్ అండ్ డార్లీ అండి. దీన్ని నిర్దేశిత మంత్రాన్ని అభివృద్ధి పరిచింది విలియమ్సన్ అండ్ డార్లీ. రైట్. దీంట్లో ఏముంటుందంటే నిర్దేశిత మంత్రానికి వచ్చేసి సమస్య కేంద్రీకృతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమస్య, ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి అన్నట్టుగా ఉంటుంది. ఓకేనా. ఇది కౌన్సిలీ మధ్య సంభాషణ కానీ మొత్తం దేని గురించి ఉంటుంది, కౌన్సిలర్ వీళ్ళ మధ్యలో ఏముంటుందంటే సమస్యకు పరిష్కారం చూపించడం కోసమే ట్రై చేస్తారు ఇక్కడ. ఓకే, రైట్. ఇలాంటిది సమస్య కేంద్రీకృతంగా ఉంటుంది దీంట్లో నిర్దేశిత మంత్రంలో. చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. కౌన్సిలర్ క్రియాత్మకంగా ఉంటారు. కౌన్సిలర్ అంటే ఎవరు,
సహాయం చేసేవారు క్రియాత్మకంగా ఉంటారు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంది, ఇప్పుడు సహాయం కోసం ఒక ఆయన వస్తాడు, కౌన్సిలీ వస్తాడు. ఇతను సహాయం చేసేటోడు ఉంటాడు, కౌన్సిలర్. సమస్యని పరిష్కరించాలి అంటే అతను నా దగ్గరికి వస్తున్నాడు, నేను సహాయం చేస్తూని. అతనికి ఇంత పరిష్కరించుకునే నైపుణ్యం ఉంటే నా దగ్గరికి వస్తాడా? రాడు కదా. అలాంటప్పుడు దేని గురించి జరుగుతుంది? సమస్య పరిష్కారం కోసమే జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? అంటే ఎల్లుంటారు కౌన్సిలర్ అనేటోడు. సపోజ్ నేను కౌన్సిలర్, నా దగ్గరికి కొందరు వ్యక్తులు వచ్చిండు కౌన్సిలింగ్ చేయడానికి. ఇక్కడ ఎట్లుంటుంది, అతను సమస్య నా దగ్గర తీసుకొచ్చిండు అని అంటే అతను పరిష్కరించుకోలేనప్పుడే కదా నా దగ్గరికి తీసుకొచ్చింది. అలాంటప్పుడు నేనేం చేసిన, దానికి సమస్యను ఎలా పరిష్కరించాలనో చెప్పిన. ఓకేనా? అంటే సమస్య కేంద్రీకృతంగా జరుగుతుంది. ఎవరు క్రియాత్మకంగా ఉన్నారు? కౌన్సిలర్ క్రియాత్మకంగా ఉన్నారు. ఓకేనా? మరి ఇక్కడ కౌన్సిలీ ఉన్నాడు, అంటే సహాయాద్రి ఉన్నాడు. అతనికి సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఉందా? లేకపోతేనే కదా నా దగ్గరకు వచ్చి నేను సమస్యను పరిష్కరించేది. అంటే చూడండి, ఇది నిర్దేశిత మంత్రణం అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే కౌన్సిలీకి అంటే కౌన్సిలీకి సమస్యను పరిష్కరించే నైపుణ్యం లేనప్పుడు, అతనికి ఒక మానసిక పరిపక్వత లేనప్పుడు, అతను పరిష్కరించుకోలేనప్పుడు కౌన్సిలర్ అనేటోడు ఇది సమస్య కేంద్రీకృతంగా తీసుకొని సమస్యని పరిష్కరిస్తాడు. ఓకేనా? రైట్. ఇట్లా పరిష్కరించడం వల్ల కౌన్సిలర్ అనేటోడు క్రియాత్మకంగా ఉంటాడు. మరి కౌన్సిలీ అనేటోడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు. మరి అతనికి సమస్యని పరిష్కరించుకునే నైపుణ్యం పెరుగుతుందా దీంట్లో? లేదు. నేను చెప్తా ఈ సమస్యకు పరిష్కారం ఇట్లా చేయని చెప్తా. ఓకేనా? అతనికి సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యం రాదు ఇక్కడ. ఎవరికి? కౌన్సిలర్ చేస్తారు ఇక్కడ అన్నీ. ఓకే. మళ్ళీ ఇంకేముంటుంది, నేను చెప్పిన విషయాలు అతను పాటించలేకపోవచ్చు నచ్చకపోతే. ఇవి సమస్యలు. ఓకేనా? చూద్దాం ఇక్కడ ఎట్లుంటాయని. కౌన్సిలర్ అనేటోడు క్రియాత్మకంగా వ్యవహరిస్తాడు. ఓకే. నిర్ణయాలు కౌన్సిలర్ తీసుకుంటాడు. నేనే నిర్ణయం తీసుకొని అతనికి చెప్పేస్తా. ఇంకేముంటుంది, కౌన్సిలీ అనేటోడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు. ఓకే, రైట్. నిర్ణయాలు ఇష్టం లేకపోతే పాటించడు. అవును కదా మనం అనుకున్నది. రైట్. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అతనికి నైపుణ్యం వస్తుందా? రాదు. ఓకే. ఇంకోటి ఏంటిది, అతనికి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం లేని సందర్భంలో ఎలాంటి మంత్రణం ఉపయోగిస్తారు అని అంటాడు. కౌన్సిలీకి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం లేనప్పుడు ఎలాంటి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అంటారు, ఎలాంటి మంత్రాన్ని నిర్వహిస్తారు అంటారు? నిర్దేశిత మంత్రణం. ఓకేనా? రైట్. సమస్యకు పరిష్కరించే నైపుణ్యం అతనికి పెరగాలి. ఇది నిర్దేశిత మంత్రణంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు గుర్తుంచుకోవాలి బాగా. నిర్దేశిత మంత్రణం అంటే ఏంటిది? దీన్ని విలియమ్సన్ అండ్ డార్లీ అభివృద్ధిపరిచారు. దీంట్లో ఎట్లుంటుంది, కౌన్సిలర్ కేంద్రీకృతంగా ఉంటుంది, సమస్య కేంద్రీకృతంగా ఉంటుంది, కౌన్సిలర్ క్రియాత్మకంగా ఉంటాడు, కౌన్సిలీ అనేటోడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు. అతనికి నైపుణ్యం అంటే కౌన్సిలీకి సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యం రాదు. అతనికి నైపుణ్యం లేదు అన్న సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. అతనికి కౌన్సిలీకి ఇష్టం లేకపోతే ఇది పాటించడు. ఓకేనా? రైట్. ఇవి ఉంటాయండి. ఇది మనం గుర్తుంచుకోలేదు. షార్ట్గా ఎట్లాంటి పాయింట్లు ఉన్నాయంటే నువ్వు డైరెక్ట్ పెట్టేయగలుగుతావు. రైట్. నెక్స్ట్ ఏంటిది? అనిర్దేశిత మంత్రణం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గత 2-3 టెట్లలో డిఎస్సీలలో డైరెక్ట్ ఏం అడిగిండు, అనిర్దేశిత మంత్రాన్ని అభివృద్ధిపరిచింది లేదా రూపొందించింది ఎవరు అన్నారు? కార్ల్ రోజర్స్. అనిర్దేశితం అనేది ఎక్కడ కనబడ్డా కూడా కార్ల్ రోజర్స్ తీసుకోవాలి. ఓకే, రైట్. అసలు అనిర్దేశిత మంత్రణం అంటే దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది చూడండి, వ్యక్తి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ వ్యక్తి కంటే కౌన్సిలీ సహాయం పొందడానికి వచ్చే వ్యక్తికి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఓకేనా? ఇక్కడ ఉంటుందా? నిర్దేశిత కౌన్సిలింగ్లో అది ఉండదు. ఓకేనా? మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఎవరు క్రియాత్మకంగా ఉంటారు? సహాయం పొందడం కోసం వచ్చిన వ్యక్తి అంటే కౌన్సిలీ అనేటోడు క్రియాత్మకంగా ఉంటారు. నేను కౌన్సిలర్ అనేటోడు మార్గదర్శకత్వంగా ఉంటారు. ఓకేనా? అతనికి ఇలా డైరెక్షన్ చూపించడం కోరుకుంటారు. ఇలా రైట్, ఇలా మార్గదర్శకత్వం కోరుకుంటారు. ఇక్కడ ఎట్లుంటుంది, ఇంతకుముందు నిర్దేశిత కౌన్సిలింగ్లో ఏం చేసినాం, అతనికి పరిపక్వత లేని సందర్భంలో కౌన్సిలర్ అనేటోడు క్రియాత్మకంగా ఉండి సమస్యను పరిష్కారం చూపించారు. ఇలా ఎలా ఉంటుంది, అతనికి సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యం కౌన్సిలీకి ఉన్నది అని భావించిన సందర్భంలో నేను అనిర్దేశిత మంత్రాన్ని ఉపయోగిస్తాను. అంటే కౌన్సిలర్ అనేటోడు అనిర్దేశిత మంత్రాన్ని ఉపయోగిస్తారు. బాగా ఆలోచించాలి. కౌన్సిలర్కి ఎప్పుడు ఇది ఉపయోగిస్తారంటే, కౌన్సిలీ అనేటోడు అంటే సహాయం కోసం వచ్చేటోడు. కౌన్సిలీ అనేటోడు
అతనికి సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యం ఉంది అని నేను భావించినప్పుడు అది అనిర్దేశిత మంత్రాన్ని ఉపయోగిస్తారు. అతడు కౌన్సిలింగ్ అనేటోడు క్రియాత్మకంగా ఉంటారు. ఇక్కడ చెప్పండి, సమస్యను అతన్ని పరిష్కరించుకుంటాడు కాబట్టి సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యం కూడా అతనికి పెరుగుతుంది. ఓకేనా? దీనిలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ ఇది సవరించడం కోసం వచ్చింది. చూడండి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది అతనికి. ఎట్లుంటాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దీనికి ఒక విద్యార్థికి 2 కోర్సులో చేరే అవకాశాలు వచ్చినాయి. ఏ 2 కోర్సులలో చేరాలన్నది అతని సమస్య. దాని కొరకు అతను నా దగ్గరికి వచ్చిండు, కౌన్సిలర్ దగ్గరికి వచ్చిండు, అతని కౌన్సిలింగ్. సో నేనేం చెప్పినా, ఏది ఉంటే ఎట్లుంటుంది డైరెక్షన్ చేసేసిన. నిర్ణయాలు మాత్రం అతన్ని తీసుకున్నాడు. సో నాకు ఇది సూటబుల్ అవుతుందని అతని నిర్ణయం తీసుకున్నాడు. ఓకేనా? దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నిర్దేశిత మంత్రం. ఉపాధ్యాయురాలు కావాలనుకుంటున్న ఒక మహిళకి నువ్వు క్లర్క్ కావాలని చెప్పడం అవుతుంది. ఆమె ఇష్టం లేకుంటే కాదు. అంటే ఇక్కడ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం అతనికి ఇష్టం ఉంటేనే అతనే నిర్ణయాలు తీసుకుంటారు అనిర్దేశిత మంత్రం. ఓకే, రైట్. ఇది చూడండి, అనిర్దేశిత మంత్రాన్ని ఎక్కువ ఉపయోగిస్తారంటే అన్ని రకాల సంఘర్షణలకన్నీ అనిర్దేశిత మంత్రాలన్నీ ఉపయోగిస్తారు. సంఘర్షణలు ఓకేనా? ఏమేమి ఉంటాయి? ఉపగమన పరిహార, ద్విపరిహార. అన్ని సంఘర్షణలకు అనిర్దేశిత మంత్రాన్ని ఉపయోగిస్తారు. సంఘర్షణలు నచ్చినప్పుడు మంచిగా డిస్కషన్ చేద్దాం. దానిలో మీరు మిస్టేక్ చేసే బిట్లు నేను చాలా గుర్తిస్తాను. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే శ్రేష్ఠగ్రాహక మంత్రణం అని ఉంటుందండి. దీన్ని ఎఫ్సి తార్న్ అనేటోళ్ళు అభివృద్ధి చేశాను. దీనిలో ఏం లేదు, సందర్భానుసారం శ్రేష్ఠగ్రాహక మంత్రణంలో సందర్భానుసారం ఏం చేస్తారంటే నిర్దేశిత అనిర్దేశిత మంత్రాలని రెండింటిని కూడా ఉపయోగిస్తారు దీంట్లో. ఓకే, రైట్. ఏ సందర్భంలో అతనికి ఎలా ఉన్నది అంటే ఏది మనం నిర్ణయించుకోవచ్చు అని అప్పటిదప్పుడు మనం ఈ రెండింటిని ఉపయోగించుకోవడానికి ఇది శ్రేష్ఠగ్రాహక మంత్రణాన్ని ఉపయోగిస్తారు. ఇది అంతా పేపర్ 1 వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు, పేపర్ 2 వాళ్ళకి ఇంపార్టెంట్. ఎఫ్సి తార్న్ అండి, దీన్ని రూపొందించింది ఎఫ్సి తార్న్. ఓకే, రైట్. అంటే సందర్భానుసారంగా నిర్దేశిత అనిర్దేశిత మంత్రాలని దీంట్లో ఉపయోగిస్తారు. ఓకే, షార్ట్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. బిట్టు పడుతుంది. ఎట్లా పడుతుంది అంటే కౌన్సిలింగ్ క్రియాత్మకంగా ఉన్నాడని భావించినప్పుడు ఈ సందర్భంలో ఈ మంత్రాన్ని ఉపయోగిస్తారు, అనిర్దేశిత మంత్రం. ఓకేనా? ఒక వ్యక్తికి సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యం లేదు అని తెలిసినప్పుడు ఏది ఉపయోగిస్తారు? నిర్దేశిత మంత్రం. ఓకే, రైట్. ఇట్లాంటివి ఉంటాయండి. రైట్. ఇది గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ 2 అయిపోయింది. ఈ టాపిక్లు ఇంతకుముందు ఉండండి. కొందరు ఏం చెప్తున్నారంటే సార్ కొంచెం బోర్డు సరిగ్గా కనబడుతుంది, ఒకసారి హెచ్డీలో పెట్టుకోండి. హెచ్డీలో పెట్టుకుంటే 100% కనబడుతుంది. రైట్. ఇంకా నేను చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే 100% నేను టెట్ లోపల కంప్లీట్ చేస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రం వస్తాయి. నేను డిస్కషన్ చేసిన ప్రతి పాయింట్ మీకు పేపర్లో కనబడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. టెట్ రాసిన తర్వాత మీకే అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ.